Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. ఈ పెద్ద పెద్ద ఫర్టిలైజర్ కంపెనీస్ తయారు చేస్తున్న రసాయనిక ఎరువుల్ని మన భూమి మీద వేసి మన భూమి ప్రవర్తనను నాశనం చేసేదానికి ఆ విధంగా నాశనం చెందుతున్న భూముల్లో పెరిగిన ఈ వరి గోధుమ చక్కెర మన ప్రజల నోట్లలోకి వెళుతూ లేనిపోని రోగాల్ని సృష్టిస్తూ ఉంటే ఈ విజ్ఞానులు ఈ విశ్వవిద్యాలయాలు ఈ డాక్టర్లు నీకు డయాబెటీస్ వచ్చిందా, అనువంశీయము, మీ సోదరమామ నుంచి, మీ మేనమామ నుంచి వచ్చింది, మీ తాత నుంచి వచ్చింది, మీ ముత్తాత నుంచి వచ్చింది. మా ముత్తాతకి రోగాలు లేవయ్యా, 3 సంవత్సరాల క్రితం అయితే ఎవరికి డయాబెటీస్ లేదు అంటే నీకు తెలియదు. లేదు లైఫ్ స్టైల్ డిసీజ్, ఇది స్ట్రెస్ వల్ల వచ్చింది, చాలా స్ట్రెస్ లో ఉన్నాము అని ఎవరిని అడిగిన స్ట్రెస్ రిలేటెడ్. 3 సంవత్సరాల పాపకు వచ్చిందయ్యా, పాపకేమి స్ట్రెస్ ఉందిరా? ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 100కి 5 మందికి వస్తుందిరా నాయన. లేదు చపాతీ తిను పోతుంది. నార్త్ ఇండియాలో అందరూ చపాతీనేరా తింటున్నారు, మనకంటే ఎక్కువ రోగం ఉందిరా వాళ్ళకు. ఇలా లేనిపోని కారణాలను చెబుతూ ఉంటే మనం అవునా అని చెప్పి వీళ్ళు చెప్పేదానికి తలనొప్పుకుంటూ వచ్చి టాబ్లెట్ మీద టాబ్లెట్ తీసుకుంటూ ఉంటే ఈ డయాబెటీస్ రోగులకి కొన్ని రోజుల తర్వాత కిడ్నీ లేచిపోతుంది, జాగ్రత్త అని వాళ్ళే చెప్తారు. కిడ్నీ లేచిపోతుంది, ఏం చేయాలి అంటే నో ప్రాబ్లం, డయాలిసిస్ యూనిట్ రెడీ చేసాము రండి అంటే. గ్యాంగ్రీన్ వచ్చింది, నో ప్రాబ్లం, కాలు తీసేస్తాము అంటాడు. కాలు ఒకేసారి తీయడు, ఫస్ట్ వేలు తీస్తాడు, తర్వాత కాలు తీస్తాడు, తర్వాత ఇంతవరకు తీస్తాడు, 3 సార్లు ఆపరేషన్. కొత్త కాలు రెడీ చేశామంటాడు. న్యూరోపతి, మొనకాల్లో సంధివాతం, డయాబెటిక్ రొమాటిజం, డయాబెటిక్ ఆర్థరైటిస్, డయాబెటిక్, అన్నింటికీ డయాబెటిక్ అని పదం ముందు పెట్టేది రోగాల పేరు చెప్తారు. ఒక రోగం ఇప్పుడు 10 రోగాలుగా మార్చుకోవచ్చు. మొత్తం ఈ రోగాల పేర్లతో ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నారంటే, నిన్న ఒక ఆయన వచ్చే స్టేజ్ మీద నేను భోజనానికంటే మా ఇంట్లో 3 కోసం మందుల కోసం 30,000 నెలకు ఖర్చు పెడుతున్నాను అని చెప్పాను. భోజనానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు? 10,000 ఖర్చు పెడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ నాట్ హిస్ స్టోరీ అలోన్. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, మన దేశంలో పేదవాళ్ళు సమేతంగా పల్లెల్లో కూడాను కనీసం సంవత్సరానికి 28,000 రూపాయలు ఒక్కొక్కరికి డాక్టర్ల జాబితాలో ఈ ఔషధి కంపెనీల లాభాల్లోకి చేరుస్తున్నారు. డయాబెటీస్ ఒక్క రోగానికే ఈ ప్రపంచంలో ఔషధి కంపెనీలు చేసుకుంటున్న లాభం ఎంత తెలుసా? 60,000 శతకోటి రూపాయలు. 60,000 శతకోటి రూపాయలు అంటే నీకేమైనా కళ్ళ ముందు ఎన్ని సున్నాలు వస్తున్నాయి? 6 పక్కన 12 సున్నాలు. అందులో 1/3 భాగం అంటే 3వ భాగం మన భారతదేశపు కానుక. 20,000 శతకోటి రూపాయలు మన దేశం నుంచి ఈ ఔషధి కంపెనీలకు జస్ట్ మేనేజ్ డయాబెటీస్ కోసం మనం కానుకగా ఇస్తున్నాము. ఒక్కొక్కరు ఈ ఒక్క రోగాన్ని 10 సంవత్సరాల్లో 10 రూపాయలకి మార్చుకొని చివరికి చావునప్పుతున్నారు. అంటే ఈ రోగం నుంచి మీకు విముక్తి లేనే లేదు బాబు, ఇన్ని రోగాలతో చావెందుకు రాదురా అని కోరుకునే పేషెంట్లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. ఇంత భయంకరమైనగా ఉంటుంది మీకు. మీరేమి కంగారు పడద్దండి, ఇన్సూరెన్స్ కట్టండి, నెల మీకు అయ్యే ఖర్చులు మేము చూసుకుంటామని మీ భయాన్ని మీకే అమ్ముతున్నాయి భయంకరమైన ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలయ్యాయి. అంటే మీకు వచ్చే రోగాలకు మందులు ఇవ్వము, మీ భయాన్ని మీకే అమ్ముతాము అని ఇన్సూరెన్స్ కంపెనీలు. ఈ ఎకనామిక్ మోడల్లో ప్రతి ఒక్కదాన్ని డబ్బుకు మార్పాటు చేసుకుని పాశ్చాత్యుల భయంకరమైన పన్నాగాల్లో
ప్రపంచమంతా ఇరుక్కుపోయింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. అంటే ఒకవైపు రోగాలతో బాధపడుతున్నాము, క్యాన్సర్ వస్తే ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని చెప్పి మీరు ప్రీమియంలు కట్టండి, ఇన్సూరెన్స్లు కట్టండి అని ఒకవైపు ప్రకటనలు చేస్తున్నారు రేడియోలో. ముందుగానే కనుక్కోండి మీకు రోగం వస్తుందని ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్ వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. 30 సంవత్సరాలు వచ్చాయా బాడీ చెకప్ రండి, ఒకరు చూపించుకుంటే ఇంకొకరికి ఫ్రీ అని చెప్పి అంటే మీ భయాన్ని అమ్ముకునే ఈ భయంకరమైన సమాజాన్ని మనం నిర్మిస్తున్నామని మనకి ఎవరికి కలగకపోవట్లేదు. దేవుడిచ్చింది అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలని దీనికి కారణం వాళ్ళు కాదు. నేను వాళ్ళని తిట్టడమే లేదు, అంతా మనం చేసుకున్న బుద్ధిమాంద్య పనులే. వాళ్ళు ఇస్తున్న కాఫీలు, వాళ్ళు ఇస్తున్న టీలు, వాళ్ళు ఇస్తున్న పాలు, వాళ్ళు ఇస్తున్న చక్కెర, వాళ్ళు ఇస్తున్న గోధుమ, వాళ్ళు ఇస్తున్న వరి బియ్యం, వాళ్ళు ఇస్తున్న సండే ఆ మండే కావు అండి చెప్పి తెందూల్కర్ వచ్చి జాహీరాలు పెప్సీ తాగండి అని అమీర్ ఖాన్, కోక్ తాగండి షాపు తప్పు ఆపోజిట్. అమీర్ ఖాన్ కోకు, పెప్సీ. నేను పైనుంచి వస్తాను సల్మాన్ ఖాన్ థమ్స్అప్ అని వస్తే వాళ్ళు 100 mlలో 45 గ్రాములు చక్కెర అమ్ముతున్నారని ఎవరికి అర్థం కాదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి నీళ్లను పోగు చేసి చివరికి పెంచేది ఏమిట్రా మనం అంటే ఈ చెరుకు నుంచి వచ్చే చక్కెర తింటే 1 గ్రాము తింటే మీ రోగ నిరోధక శక్తి 6 నెలలు మాయమైపోతుంది. డెంగ్యూ రావచ్చు, వంగు రావచ్చు, H5N1, H1N1, డెంగ్యూ, టింగు, చీక, పూక, నీపా, ఏనేనో పేర్లు అంత అర్థం కాని పేర్లని పెట్టుకొని ఓ నీపా గబ్బిలా నుంచి వచ్చింది, గబ్బిలాన్ని చంపండిరా. డెంగ్యూ దోమలను చంపండిరా. పక్షి జ్వరం, కోళ్ళ జ్వరం, కోళ్ళని చంపండి. పందుల జ్వరం, పందులను చంపండి. మైకోడిసిస్, కౌస్ చంపండి. మిలియన్స్ ఆఫ్ అనిమల్స్ మారణ హోమం చేస్తూ వస్తున్నాము గడిచిన 15 సంవత్సరాలు. కానీ ఎవరికి చెప్పట్లేదు దీనివల్ల వస్తుందని. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ 2వ తరగతి పిల్లాడికి చెప్తే చాలు మ్యాథ్స్ చేస్తారు. కోళ్ళ జ్వరం కోళ్ళ నుంచి వస్తుంది, పందుల జ్వరం పందుల నుంచి వస్తుంది, మైకోడిసిస్, కౌస్. అయినా అదే మాంసము తినండి, ప్రోటీన్లు కావాలి మీకు. మాంసాహారంలో B12 ఉంది. B12 శాఖలకు రానే రాదు అని ప్రపంచం మొత్తాన్ని మాంసాహారం వైపు నడిపిస్తున్నారు ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు. ఆవరిస్తే చాలు మీకు B12 వస్తుంది. సూక్ష్మజీవులు మీ నోట్లో 100,000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మీ దేహంలో ఉన్న జీవకోశాల కంటే ఈ లాక్టోబాసిల్లస్ 70% ఉంది. ప్రతి ఒక్క బ్యాక్టీరియా, మీరు పిల్లాడికి పాలు తాగుతారు కదా, ఆ పాలు పెరుగుగా మారేదానికి పొట్టలో లాక్టోబాసిల్లస్ ఉంది. ఆ లోపల ఉన్న పెరుగు నుంచే విటమిన్ B12 వస్తుంది. అంటే మీరు చిన్న పిల్లాడికి పాలు ఇచ్చినప్పుడే విటమిన్ B12 తయారయ్యేదానికి, తయారు చేసేదానికి జీవితాంతం ఆ లాక్టోబాసిల్లస్ ని మీరు పెంచుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పట్లేదు. అందరూ B12 ఇంజక్షన్లు తీసుకోండి, టాబ్లెట్లు తీసుకోండి అని చెప్పడం మొదలుపెట్టారు. ఇంత మోసం చేస్తున్నారు. అంటే మీరు నువ్వుల పాలు, కొబ్బరి పాలు తాగితే చాలు మీరు లోపలే B12 తయారవుతుంది. అక్కడ బ్యాక్టీరియా ఉంది. లేదు పెరుగు చేసుకోండి, కొబ్బరి పాలతో ఒక 2 చెంచాలు తినండి వారానికి, చాలా B12 వస్తుంది. ఎంత మోసం చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త స్కానింగ్ B12, విటమిన్ డి. అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ లోపల 6 గంటలకు పోయి 12 గంటల వరకు కూర్చొని ఉన్నారు. వేల మంది, లక్షల మంది. వాళ్లకు సూర్యుడు దొరకకుండా విటమిన్ డి తక్కువ అవుతుంది, లోపల కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది. అది జరగట్లేదు. కాబట్టి విటమిన్ డి టాబ్లెట్ రెడీ చేసాం, తీసుకోండి అందరూ. ఏం చెప్తే కూడా వెధవా వెళ్ళి 1 గంట సేపు ఎండలో ఉండరా అంటే చెప్తే చాలు కదా. లేదు ఇంకా సులభం. పుట్టగొడుగులు ఎర్గోస్టెరాల్ అనే ఒక కాంపౌండ్ ఉంది. దానిని ఎండబెడితే 2 గంటలు అది విటమిన్ డిగా మారుతుంది. సో మీరు రావద్దండి, సాఫ్ట్వేర్ అలా పని చేస్తూనే ఉండండి, పర్వాలేదు.
వారానికి ఒకసారి ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని 1-2 సార్లు తింటే మీకు విటమిన్ డి వస్తుందని చెప్పొచ్చు కదా వీళ్ళు. ఎందుకంటే విటమిన్ టాబ్లెట్స్ నుంచి ఏ జీవము సరిగ్గా పీల్చుకోలేదు. సప్లిమెంట్స్ ఆర్ నో గుడ్ అట్ ఆల్. విటమిన్ టాబ్లెట్స్ ఆర్ యూజ్లెస్. అయినా $1 బిలియన్ బిజినెస్ చేస్తున్నారు. ఏ జీవసత్తువైనా మీ దేహంలోకి రావాలంటే సరి అయిన ఆహారం నుంచే రావాలి. సో ఆహార పదార్థాన్ని గుర్తించి చెప్పాల్సిన ఈ విజ్ఞానుల రెస్పాన్సిబిలిటీ టాబ్లెట్లను అమ్మేదానికి వాడుకుంటున్నారు. ఇంతే, ఇంకేమీ లేదు. అర్థమవుతుందని చెప్పేది. అంటే ఒక్కొక్కటి ఇలా ఈ విజ్ఞానులు వాణిజ్యీకరణ పోతడంలో ఎన్ని మోసాలు చేస్తున్నారో చూస్తున్నారా? పాలు తాకూడదు, మనం పరిపూర్ణ ఆహారాన్ని విజ్ఞాన పుస్తకాల్లో రాసే అందరి నోట్లోకి పాలు వేస్తున్నారు. ఈ పాలు మన దేహంలో హార్మోన్ అసమతులనాన్ని క్రియేట్ చేస్తూ మగవాళ్ళలో వీర్యకణాలు లేకుండా పోతున్నాయి. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 20 years లో మానవ జాతి సంతానోత్పత్తికి వీలు కాని సందర్భాన్ని క్రియేట్ చేయబోతుంది. మొత్తం ప్రపంచమంతా మగవాళ్ళలో వీర్యకణాలు లేకుండా పోతాయని ఒక రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది సామెలు, ఒకరోజు బూదులు, ఒకరోజు అరికెలు, ఒకరోజు కొర్రలు, ఇంకొక రోజు అండు కొర్రలు, మునగాకు కషాయం, చింత ఆకు కషాయం, రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం తాగితే అది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, అంటే అండాశయంలో ముట్టయితే ఆగదు, ఆగితే రాదు. ఇలాంటి సన్నివేశమైన వీర్యకణాలు లేక మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళతో సంభోగం చేయాలంటే శీఘ్రస్కరణాలు, అదంతకదే లింగం ఆగిపోవటం, సన్నగా అయిపోవటం, రక్త ప్రసారం జరగకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వయాగ్రా $1 బిలియన్ కేసెస్. అదే సాక్ష్యం. ఏమీ కట్టుకథలు చెప్పట్లేదు. ప్రపంచమంతా, మన దేశం ఒక్కటే కాదు. అంటే మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాల వయో పరిమితి తక్కువ అవుతుంది ఒకవైపు అయితే, మనిషి తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలని ఏ ఒక్కరూ గమనించట్లేదు, చెప్పట్లేదు. ఆడపిల్లలు 14 ఏళ్లకు పుట్టవలసిన వాళ్ళు 6 ఏళ్లకు పుట్టవడం ఏంటి? 100కి 1 అయితే పర్వాలేదు, 100కి 90 మంది అవుతున్నారు. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు ఉండనే కూడదు, 100కి 90 మందికి మీసాలు వస్తున్నాయి. ముట్టు సహజ ప్రక్రియ, అంత ఇబ్బందులు ఏమి ఉండకూడదు, 100కి 100 మందికి నొప్పులు వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, అందులో వేసుకున్న వాళ్ళకి 16 మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి. 100కి నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే 2-3 సంవత్సరాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది, యూరియా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం, నో ప్రాబ్లం డయాలసిస్ చేస్తాం రండి అంటారు, మిషన్ రెడీ పెట్టుకున్నామంటారు. అంటే ఇంత వైజ్ఞానికమైన విషయాలు మన కళ్ళ ముందు, మన ముక్కు కింద జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరూ లేచి అడగట్లేదు, ప్రశ్నించడం లేదు. ఎందుకంటే సైన్స్, విజ్ఞానం అనే ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయాం. అంతా విజ్ఞానమే. ఎక్కడుంది? ఈ వాణిజ్యీకరణ ఒత్తడంలో చేసి ఎవరు నోరు మెదపకుండా చేసేస్తారు. So what are we doing here? మళ్ళా గొప్పగా జంబాలు రేపు మన్నాడు పోయి మంగళూరులో సంసారం జరుగుతుంది. పొద్దులు వేస్తే కక్కస్ సరిగ్గా చేయడం. ప్రతి ఒక్కరూ కక్కస్ చేయాలంటే టాబ్లెట్ తీసుకోవాలి, నీళ్ళు తాగాలి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి తిరగాలి, బీడీ తాగాలి, సిగరెట్ తాగాలి, కాఫీ తాగాలి. లేదు, ఒక పెగ్గు వేయాడు. మన డాక్టరే పెగ్గు వేయన్నాడు, మగ్గులు వేసుకుంటూ కూర్చున్నాడు. అర్థమైందా? పెగ్గు మగ్గు. This is the nonsense that human race has been indulging in the last 30-40 years.
And we are all claiming ourselves to be civilized, educated, and in scientific age. ఏమిట్రా సైన్స్? పొద్దున్న వేస్తే కక్కస్ చేయలేవు, రాత్రి వస్తే నిద్రపోలేవు. Where is your science? మళ్ళా నిద్ర రావట్లేదు, మనం యోగా చేస్తాం. ఏం చేయాలి? యోగా చేసి నిద్ర రావట్లేదు, టాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు. రాత్రి నిద్రపోవాలి, పగలు పని చేయాలి. మనం రాత్రి పగలు చేసి కూర్చున్నాం, ఎలా నిద్ర వస్తుంది? లైట్ వేసుకుంటున్నాం, రాత్రి అంతా లైట్. అసలు ముందు నీవు చీకటి చేసుకుని రూమ్లో పడుకుంటే అద్భుతమైన ట్రిగ్గర్స్ ఈ మెదడులో జీవరసాయనిక రసాలను ఉత్పాదన చేస్తాయి. నిజమైన నిద్ర వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగ నిరోధక శక్తి ఎక్కువ. అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరైన నిద్రపోతుంది. ఎందుకంటే కారు అడుగుల్లో కూడా లైట్లు వేసేదానికి రెడీ అవ్వదు. సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి. ఎప్పుడైనా నిద్ర రాకుండా ఈ టాబ్లెట్ వేసుకోవాలి చెప్పి. మీరు 10 సంవత్సరాలు నిద్ర కోసం టాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే 3 గంటలు చీకట్లో కూర్చో, ప్రతిరోజు ధ్యానం చెయ్యి, పుష్పుష్ని ఊదొద్దు, ఉంటే దేవుడిని పెంచుకో, ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, 25 ఏళ్ళు. ఎప్పుడు చూడు టాబ్లెట్ నరాలు వంతుకు నిద్ర లేక, నిద్రకు టాబ్లెట్ తీసుకుంటే నిద్ర రాక, చివరకు భోజనం చేసేదానికి వెళ్ళు వంక, అతి భయంకరమైన స్థితిలో నిద్రపోయి 30 రోజులైంది. ఇలా కళ్ళు ఇలా అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు. ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము, అమెరికాకి తీసుకెళ్ళాము, అన్ని మందులు ఇచ్చాము, ఏమి కావట్లేదు. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. గంజి రాత్రి నానబెట్టి, ఉదయం నానబెట్టి, రాత్రి ఉదయం వండిన గంజి రాత్రి వండిన గంజి ఉదయం తాగించండి. దానికి తోడు చన్న సాంబార్ ఉల్లిపాయలు, ఎర్రగడ్డ దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి. చీకటి గది చేసేసి
బాగా గంజి తాగి నుంచి వాడిని లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంకా వాడి వైపు చూడకద్దండి అంటే అయ్యో ఎలా అని చేయండి 3 గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పారు. అక్కడ బెడ్ కూడా వేయకండి అని చెప్పారు. 3 గంటలు తట్టుకోలేక ఆ తల్లి 1:30 గంటకే మెల్లిగా తలుపు తీసుకుంటే వాడు బాగా పడుకొని నిద్రపోయాడు. 3 రోజులు లేవలేదు. ఫోన్ చేసి లేవడమే లేదు, లేవి గంజి ఏమీ చేయలేదండి, నిద్రపోయినాడు. 3 రోజులు కాదు 6 రోజులు నిద్రపోయినా ఏమి ఇబ్బంది లేదు అని చెప్తే 3 రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్రైట్. మళ్ళా ల్యాప్టాప్ తీసుకుంటాను. ల్యాప్టాప్ నుంచే నీకు రోగం వచ్చిందిరా. దాన్ని చూడొద్దు అని చెప్పి పంపించాను. ఇప్పటికి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ప్రతిదినం రోజు రూమ్ చీకటి చేసుకొని పడుకుంటున్నాడు. సో ఎవరెవరికి నిద్రపోయేదానికి అది ఒక కారణంగా ఉంటే ప్రతి 10 నిమిషాలు లేచి కూర్చొని పుస్తకానికి రెడీ అయిపోతున్నారు. 25 సంవత్సరాల పిల్లలు కూడాను 2 గంటలకు ఒకసారి లేచేది, కూర్చొని పోసేది, వచ్చేది. అందుకే అటాచ్డ్ బాత్రూమ్లు ఎక్కువైపోయాయి. ఎవరైనా ఆలోచన బెడ్రూమ్ లో ఏమిటాయి ఆ టాయిలెట్లు? నాకు అర్థం కాదు. బెడ్రూమ్ లో టాయిలెట్ ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిద్రపోయే చోట ఏమిటాయా కక్కస్ చేసేది? నాకు అర్థం కాదు. ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు కట్టారా? ఎన్ని అటాచ్డ్ బాత్రూమ్? ప్రతి బాత్రూమ్ కట్టారు. అంత కర్మ. అంటే ఒక్కరికి సరిగ్గా ఉచ్చలు పట్టుకునేదానికి శక్తి లేదు. అందుకోవాల గంజి తాగండి, రాత్రి పడుకుంటే పొద్దున్న వరకు లేవాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ దేర్ హ్యావ్ బీన్ సిలియన్స్ అని చెప్పాలి నేను. అంటే 100 మంది పెద్దవాళ్ళు 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు రోజు రాత్రి 2 గంటలకు లేచి కూర్చొని అది ప్రోస్టేట్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్, ఏ ప్రాబ్లం అన్నా ఉండేవండి. అరికల గంజి తాగండి. ఈ ఉల్లిపాయల కషాయం అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు. అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి. ఆ ఆనియన్ గ్రీన్ ఆనియన్ షాలట్స్ అంటారు. దాని కషాయం తాగండి. రావి ఆకు కషాయం తాగండి. గరిక ఆకు కషాయం తాగండి. కొబ్బరి నూనె, వేరుశనగ నూనె వారం మార్చి తాగితే 6 రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా 10 గంటలు పడుకుంటే 5 గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే, చిన్నపిల్లాడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. అంటే సరిగ్గా నిద్రపోవడం కూడా మానవ జాతి. 16 మంది టాబ్లెట్ తీసుకుంటారు, కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సర్కస్ ఏదో ఒకటి చేస్తున్నారు. చిన్నపిల్లల వరకు ఈ రోగాలు వచ్చేస్తాయి. అంటే మనం గట్టిగా సాయంకాలం 1 గంట నడిచిన తర్వాత ఈ పనులు చేస్తే 6 వారాల్లో అందరూ సరిగ్గా నిద్రపోతారు. ఏమీ ఇబ్బంది లేదు. ఇలా నేను గత 20 సంవత్సరాల నుంచి చాలా రకాలైన రోగాలు, యాక్చువల్లీ రోగాలన్నీ ఇన్ని పేర్లు పెట్టుకున్నాం. రోగం ఒకటే. మన దేహంలో రోగ నిరోధక శక్తి తక్కువై మన దేహంలో ఉన్న కల్మషాన్ని శుద్ధం చేసుకోలేక రోగం ఒకటే, పలు రూపాలంతే. ఒకరికి డయాబెటీస్, ఒకరికి బీపీ, ఒకరికి క్యాన్సర్, ఒకరికి హెచ్ఐవి, ఒకరికి ఎస్ఐవి, ఒకరికి ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఒకరికి సరిగ్గా కక్కస్ రాదు, ఒకరికి ప్రతిదినము 3 IBS, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. పెద్ద పెద్ద పేరు. ఏమిటరా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్? అంటే ప్రతిరోజు 10 సార్లు కక్కస్ చేయడం, అంటే ఏమీ లేదు. తినడం, పోవడం, నీళ్ళు తాగడం, పోవడం, గాలి తీసుకున్నా కానీ అదంటే ముసుగుని పోతుంది. అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, క్రాన్స్ డిసీజ్, కొలైటిస్, టీబీ, ఏమన్నా పేర్లు పెట్టుకోండి. మీకు ఆ నరాల దూరం అక్కడ పట్టుకునేదానికి కావట్లేదు, సరిగా కక్కస్ ఫార్మ్ కావట్లేదు. అంటే మీ జీర్ణాలను లేచిపోయింది, పని చేయట్లేదు. ఈ ప్లాస్టిక్ నీళ్ళు, ఈ ప్లాస్టిక్ పాలు, ఈ ప్లాస్టిక్ నూనెలు, సన్ఫ్లవర్, సన్ప్యూర్ ఆయిల్,
ఏమీ లేదు, ప్యూర్ మినరల్ ఆయిల్ ఉండేది. ఎంత రిఫైన్డ్ ఆయిల్స్, నిజంగా సన్ లేదు, ఫ్లవర్ లేదు, ఆయిల్ లేదు. ఆ నూనె తాగిన తర్వాత ఇలా తయారవుతుంది. 118 మందికి IBS, 106 మందికి క్రాన్స్ డిసీజ్. క్రాన్స్ అంటే ఇక దగ్గర దగ్గర క్యాన్సర్ వస్తుంది, గుద ద్వారం అని చెప్తున్నారు. ప్రీ క్యాన్సరస్. ఇలాంటివన్నీ 6 వారాల్లో మాయం చేసుకోవచ్చు. ఈత కషాయం, గరిక కషాయం, విలువ చెప్పండి. ఆల్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్ని దీనిలో మాయమైపోతుంది. SLE, లూపస్, దిక్కుతిలేని పేర్లు, దిక్కుతిలేని రోగాలు. మీరు ఏమైనా పేర్లు పెట్టుకోండి. మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు పని అవసరం లేదు. మీ ఆహారం సరిగ్గా లేనందుకే ఇన్ని రోగాలు ఉన్నాయి. ఎన్ని టాబ్లెట్లు తీసుకున్నా ఏమి జరగట్లేదు. ఇదే సాక్ష్యం. అంటే ఏమిటి అర్థం? మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు పని చేస్తుందా? అవసరమే లేదు. మీ ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు. ఏ రోగమైనా అంతే. క్యాన్సర్ అయినా అంతే, HIV అయినా అంతే, డయాబెటీస్ అయినా అంతే, BP అయినా అంతే. అన్ని రోగాలకు ఏ మందు పని చేయట్లేదు. ఎందుకు? మన మానవ జాతి ఆహారం సరిగ్గా లేదు కాబట్టి. ఇంత చిన్న విషయాన్ని చెప్పేదానికి నోబెల్ ప్రైజ్ మీద నోబెల్ ప్రైజ్లు అందరూ తీసుకుంటున్నారు, కానీ ఎవరు చెప్పరు. అంటే మన ఆహారం సరిగ్గా లేదు, ఆరోగ్యం లేదు. చాలా మంది ఆహారమే మందు అంటారు. లేదు లేదు, మందు అంటే రోగం ఉంది. ఆహారం ఆహారమే. ఆహారం తింటే ఆరోగ్యం వస్తుంది. అంటే నిజమైన ఆహారం అంటే ఏమిటి అని ఇంతవరకు మానవ కులం నిర్వచనం చేయలేదు. ఎప్పుడు అది ఆహారం అవుతుందంటే నీ దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ను నియంత్రణతో ఎందుకు 4 సార్లు చెప్తున్నారు. నియంత్రణ తప్పిపోయింది. మనం తినే ఆహారంలో గ్లూకోజ్ నియంత్రణ లేకుండా రక్తంలోకి గ్లూకోజ్ను దిడీర్ అని చెప్పి ఇంటింత ప్రమాణంలో పోయటం వల్ల ఈ నిర్నాళ గ్రంథులకు దిక్కు తెలియక గ్లైకోజన్ తయారు చేయి, కొలెస్ట్రాల్ తయారు చేయి, ట్రైగ్లిసరైడ్స్ తయారు చేయి, రొమాటిక్ ఫ్యాక్టర్ తయారు చేయి అని చెప్పి అన్ని రకాల రోగాలకు నాంది పడుతున్నాం. అంటే ఈ గ్లూకోజ్ని నియంత్రణ చేయకపోవటం వల్ల మన రక్తంలోకి గ్లూకోజ్ పెద్ద ప్రమాణంలో తోయబడటం వల్ల, అంటే మనకు కావాల్సిన రక్తంలో 5 గ్రాముల గ్లూకోజ్, కానీ మనం 2 ఇడ్లీలు తింటే బియ్యంది 35 గ్రాముల చక్కెర పక్కన వచ్చేస్తుంది. ఇంకా పెప్సీలో, కోకులో తాగితే 28 గ్రాములు గ్లూకోజ్ వన్స్ ఫర్ ఆల్ ఇన్ 2 minutes. కాఫీ తాగితే 5 గ్రాములు, టీ తాగితే 10 గ్రాములు, టూత్ పేస్ట్ వేసుకుంటే 3 గ్రాములు, పుల్కా తింటే డ్రై పుల్కా, నూనె అంటే భయపెట్టేశారు అందరికి. కొబ్బరి నూనె తింటే కొలెస్ట్రాల్ వస్తుంది చెప్పాను కదా, అవంతా ఏం భయం లేదు. నూనె వేసుకొని అండుకూరలతో చపాతీ చేసుకొని తినండి, ఎన్నన్నా తినండి, ఏమీ కాదు. ఎందుకంటే అండుకూరల్లో 12.5% పీచు పదార్థం, పిష్ట పదార్థంతో సంక్లిష్టంగా, సంకీర్ణంగా దేవుడు రచనాత్మకంగా తయారు చేశాడు. అందువల్ల గ్లూకోజ్ను అది నియంత్రణతో, సంయమంతో, సమాధానంగా, సమతూలనంగా విడుదల చేసే అద్భుతమైన గుణత్వాన్ని అందులో ఇమర్చడం వల్ల మీకు ఏ రోగము రాకుండా ఉండటం ఒకవైపు అయితే, ఉన్న రోగాలన్నింటినీ 6 నెలల్లో దూరం చేసే గుణాన్ని ఈ 5 ధాన్యాల్లో దేవుడు ఇచ్చాడు. ఈ 5 ధాన్యాలే ఈ కంపెనీలు, ఈ డాక్టర్లు, ఈ విజ్ఞానులు చిరుధాన్యాలు, తృణధాన్యాలు పనికిరానేటివి కొర్రల పక్షులకు వేయండి, అండు కొర్రల పశువులకు వేయండి, ఊద అదేమిటది కలుపు మొక్క తీసి పారవేయండి అని పుస్తకాల్లో, పేపర్లలో రాసి మెట్ట భూమి రైతులు ఈయన పెంచుతూ ఉంటే ఇదెందుకురా, నాకెందుకురా అని మనం కూడా చీ కొడితే వాడు ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే
మేమున్నాం ఇక్కడ అని అనుదానాల మీద అనుదానాలు ఇచ్చి వాళ్ళని లేబరర్స్ గా మార్చి ఇంకా వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేస్తున్న ఈ పాలసీలతో మునిగి తలలో పలగొట్టుకొని ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్యలు మళ్ళా ఎక్కువ. అంటే వాడు పెంచే పదార్థానికి విలువ ఇచ్చి గౌరవంగా దాన్ని తీసుకుంటే వాడు స్వాభిమానంతో బతుకుతాడు అని ఏ ఒక్కడు చెప్పట్లేదు. అంటే నువ్వులు నాకొద్దు, కూరలు నాకొద్దు, ఉలవలు నాకొద్దు, రాగులు వద్దనే వద్దు, ఎందుకురా నేనేం చేసేదిరా, ఇక్కడ ఇన్ని పెరుగుతున్నాయి, 4 వారాలు వస్తే పెంచగలను, అవన్నీ మాకు అవసరం లేదు, నాకు పిజ్జాలు కావాలి, నాకు బర్గర్లు కావాలి. ఆ మాంసం తయారు చేసేదానికి కొన్ని వేల కోట్ల చదరాల భూమి అడవిని నాశనం చేసి ఈ కంపెనీలు సోయాబీన్ మొక్కజొన్నలు జన్యు మార్పిడిలు చేసి గ్లైఫోసేట్ అనే కెమికల్ యాంటీబయాటిక్స్ వాడిన ఈ స్టెరాయిడ్స్ చేసిన పశుగ్రాసాన్ని కోళ్లకు, పందులకు, ఆవులకు తినిపిస్తే ఒకవైపు సాంక్రమిక రోగాలు ఎన్నిసార్లు వచ్చినా దీనికి కారణం కానే కాదు. మేము ఇలాగే చేస్తూ ఉంటాము, ఆర్డర్లు చేయండి, మీ ఇంటికి తెచ్చి ఇస్తాము పిజ్జాలు, బర్గర్లు. ఆన్లైన్ ఇంట్లో మీరు వంటలు చేయకండి. వంటగదులు ఎందుకు, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్లు చాలు మీకు. ఇది ముందు వచ్చే కాలం. మీరు చేయాల్సింది ఆ అద్భుతమైన 5 ధాన్యాన్ని మీ వంటగదుల్లోకి ఆహ్వానించండి. రాత్రి నానబెట్టి పొద్దున గంజి చేయండి, పొద్దున గంజి రాత్రి తాగండి. అందులో ఫర్మెంటేషన్ మొదలయ్యి అద్భుతమైన సూక్ష్మజీవులు మీ దేహానికి రోగ నిరోధక శక్తిని ఇచ్చే సూక్ష్మజీవులు. అంటే చాలా మంది క్యాన్సర్ ఉద్భలమైన పేషెంట్లకి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే 6 వారాలు ఈ ధాన్యాన్ని గంజి రూపంలో తాగు, లేచి కూర్చుంటావని. మొన్న కాకినాడ నుంచి ఒక అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి, 4 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్తో ఇంట్లోనే ప్రతి 3 రోజులకు ఒకసారి రక్తం ఎక్కిస్తూ 4 సంవత్సరాల నుంచి బతుకుతుంది. నా లెక్చర్ విన్నారట. వాళ్ళ తమ్ముడు, 12 సంవత్సరాల తమ్ముడు, చిన్న అబ్బాయి నా లెక్చర్ విని వెళ్ళి గంజి చేసి తాపిస్తే 4 రోజులు ఒక అమ్మాయి లేచి కూర్చుంటారు. 12 రోజుల తర్వాత రక్తం 3 రోజులకు ఎక్కించాల్సింది 6 రోజులు అయింది. 3 నెలల తర్వాత రక్తం ఎక్కించాల్సిన అవసరం లేదు. హీమోగ్లోబిన్ స్టెబిలైజ్ అయితే 4వ నెల పని కట్టుకొని మా ఇంటికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసేదానికి వచ్చాము. ఎందుకంటే నా దగ్గర అపాయింట్మెంట్ లేకుండా నేను ఎవరిని చూడని చెప్తుంటే, నువ్వు చూడాల్సిన పని లేదు, అంతా అయిపోయింది, బాగున్నాను, నేను కాళ్ళకి నమస్కారం చేసిపోతాను, దానికి 2 నిమిషాలు టైం ఇయ్యి అని చెప్పి వాళ్ళమ్మ అడిగితే నేను నన్నే తిప్పుకున్నాను. ఏమిట్రా బాబు ఇలా, ఎందుకంటే అంతమంది పేషెంట్ వస్తున్నాను, నేను చూడని అని చెప్తున్నాను, చూసేదానికి టైం లేదు. 100,000 మంది ఫోన్ చేస్తారు. ఈ బాధలు నేను తట్టుకోలేక పుస్తకంలో అన్ని విషయాలు క్షుణ్ణంగా రాసేసి పీడిఎఫ్ కాపీ ఫ్రీగా అందరికీ ఇవ్వండి. ఒక నెంబర్ ఇస్తారు మీకు, ఆ నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే మీ ఫోన్కి వాట్సాప్ కాపీలో పీడిఎఫ్ వచ్చేస్తుంది. అందరూ ఫ్రీగా ప్రింట్ చేసుకోండి, అందరికీ పంచండి. 14 క్యాన్సర్లే కాదు, 40 రకాల జబ్బులకు కూడా ఏ కషాయాలు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్ని విషయాలు పట్టి వేసి రాసేశారు. పొద్దున కషాయం ఏమిటి, సాయంకాలం కషాయం ఏమిటి. ఎంత సింపుల్ గా ఉందంటే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం, ఇంత సింపుల్ ఉంది కదా, ఇంత భయంకరమైన ఆధునిక రోగాల్ని మన దేశీయ ఆహారాలు, కషాయాలు ఇంత ఈజీగా, ఇంత సులభంగా పాల్గొంటున్నాయి. ఈ విషయాలన్నింటినీ అందరికీ నేను చెప్పాలి. ఇంకా పెద్ద పుస్తకాలు ఉన్నాయి, 4-5. ఆ పీడిఎఫ్ కాపీ పంపిస్తారు. ఇది బసవరాజు గారు తయారు చేసింది. ఇక్కడ రైతు నేస్తం వాళ్ళు తయారు చేశారు. విశ్రాంతి ఇంజనీర్లు సాక్షిరామరావు గారు చెప్పారు. సో సూర్యప్రకాష్ రెడ్డి గారి నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఒక వాట్సాప్ మెసేజ్ ఇస్తే మీకు 2-3 పుస్తకాలు పీడిఎఫ్ కాపీలు దొరుకుతాయి. 9603834633 9603834633
946434 అందులో ఫోన్ నెంబర్ ఉంది. ఈ పుస్తకం పీడిఎఫ్ కాపీ, ఈ పుస్తకం కాపీగా 3 పుస్తకాలు పీడిఎఫ్ కాపీలు దొరుకుతాయి. వంటలు కూడా ఎలా చేసుకోవాలి, ఎందుకు వంటలు ఎందుకు చేసుకోవాలంటే ఇక్కడ అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు అని అమితాబ్ బచ్చన్ నూడిల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అందరూ మర్చిపోయారు వంటలు చేసుకుని. నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలి చెప్పాను కదా, 8 నుంచి 12.5%, కొర్రల్లో 8%, ఊదుల్లో 10, సామెల్లో 9.8, అరికల్లో 9, అన్నుకొర్రల్లో 12.5. ఏమిటి రాగులు, జొన్నలు, సజ్జలు, వరగల కథ ఏమిటి అంటే అందులో 4 పీచు పదార్థం 1.2 నుంచి 3.6 వరకు మాత్రమే ఉంటాయి. కినోవా ఏమిటి, ఓట్స్ ఏమిటి, వీళ్ళంతా ఫైబర్ అంటున్నారు. అందులో ఏమీ లేదు. 3% కంటే 4% కంటే ఎక్కువ లేదు. కినోవా ధాన్యమే కాదు, అది ఆకు కూర విత్తనం. కంపెనీలో కివి తినండి, స్ట్రాబెర్రీ తినండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంటున్నారు. పరిపూర్ణ ఫలం. జామ పండు తింటే చాలు మీకు అన్ని విటమిన్లు దొరుకుతాయి. దాంట్లో వస్తుంటే రోడ్ల మీద పెట్టుకునే ఎంత విలువైన పండు. 1000 కార్ ఆపితే కేజీకి 50 రూపాయలే అంటున్నారు. జస్ట్ 50 రూపీస్ పర్ కిలో. ఒక పండు తింటే చాలు మీ రోగ నిరోధక శక్తి 3 నెలలు ఎక్కువైపోతుంది. 3 months 1 జామ. ఆ జామ కషాయం తాగితే మీ క్యాన్సర్ దేహం నుంచి దూరం, నొప్పులన్నీ మాయమైపోతాయి. క్యారే అన్నట్లయిపోతాయి. స్ట్రాబెర్రీ కేజీ 500 రూపాయలైనా వెళ్ళి ఆన్లైన్లో కొనుక్కుంటే ఇంకా మీ అంతా పిచ్చోళ్ళు నేను ఎక్కడా చూడాలి. వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనం మూర్ఖులు. అంటే ఏంటి, వెనకాలే అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఏదో ఉంది. మన అద్భుతమైన మెట్ట భూముల్లో పెరిగే ఈ ధాన్యాన్ని మనం తృణధాన్యాలను పారేస్తున్నాం. మొత్తం ప్రపంచానికి మానవాళికి ఆరోగ్యం కావాలంటే ఈ సిరిధాన్యాలు తప్ప ఇంకా వేరే దారి ఏమీ లేదు. మీకు టాబ్లెట్లు కావాలా, ఆరోగ్యం కావాలా? టాబ్లెట్లు కావాలంటే ఆసుపత్రికి వెళ్ళండి, ఆరోగ్యం కావాలంటే రైతుల దగ్గరికి వెళ్ళండి. రైతుల్ని మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చేస్తున్నాం. ఔషధీ కంపెనీని అందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్న కంపెనీలుగా తయారు చేశాం. మనం మూర్ఖులమా, వాళ్ళ మూర్ఖులమా? It is as simple as this. నేను ఇలా చెప్తుంటే చాలా చోట్ల డాక్టర్లు లేచి "Do you think it is as simple as that?" అని. నాయన ఇంతకంటే సింపుల్, నేను 2 గంటలు చెప్తున్నాను, 2 నిమిషాల్లోనే చెప్పేస్తాను నీకు. ఈరోజు 1 గంట నడు. ఇంత అద్భుతమైన పదార్థాన్ని సృష్టించిన ఆ దేవుణ్ణి పొద్దున 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు ధ్యానం చెయ్యి. ఆ కాషాయ రంగు ఉన్న సమయంలో, ఉషా సమయంలో, సంధ్యా సమయంలో, ఆ యోగ సమయంలో 15 నిమిషాలు ధ్యానం చేయి. 2 సార్లు చేయి చాలు. సిరిధాన్యాలు, కషాయాలు కాదు, ఇంకేమీ ఆలోచించద్దు. ప్రపంచమంతా హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సిరిధాన్యాన్ని పెంచేదానికి 1 కేజీకి 200 లీటర్ల నీళ్లు చాలు. మీరు తింటున్న వరి బియ్యానికి కేజీకి 8,000 లీటర్ల నీళ్లు కావాలి. మీరు తాగుతున్న చక్కెరకు 1 కేజీకి 28,000 లీటర్ల నీళ్లు కావాలి. మీరు తింటున్న కోడిగుడ్లు మాంసానికి 1 కేజీకి 50,000 లీటర్ల నీళ్లు పట్టాలి. ఇంకా 15 సంవత్సరాల్లో నీళ్లు ఉండవు, ఎనర్జీ ఉండదు, ఇంధనం ఉండదు. అంటే నీళ్లు లేని పరిస్థితుల్లో మీరు వరి పెంచలేరు, గోధుమలు పెంచలేరు, చక్కెర పెంచలేరు, మాంసం తయారు చేసుకునే దానికి వీలు లేదు.
ఇంకా 15 సంవత్సరాల్లో ఆహాకారాలతో మానవ జాతి ఆకలితో గడిపే సమయం ఆసన్నమవుతుంది. So just going to be 20 more years. So నీళ్ళు లేవు, డ్యాములు కట్టి కూర్చున్నారు, నీళ్ళు వస్తే కదా. ఎత్తి పోస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. పోసేదానికి నీళ్ళు ఉంటాయి కదా. ఇది రియాలిటీ, ఇట్స్ నాట్ ఎ రియాలిటీ షో. అంటే నీళ్లు లేని ఆ పరిస్థితుల్లో 4 వానల్లో పెంచుకుని తినగలిగేదానికి సాధ్యమయ్యేది సిరిధాన్యాలు మాత్రమే, ఇంకేమీ లేదు. Let the humanity decide. ఇప్పుడే ఆలోచించండి, ముందు జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు మళ్ళా మీరు పెంచుకోవాలంటే ఈ కంపెనీని ధాన్యాన్ని బీజాన్ని సమేతంగా నిర్నామం చేసి ఉంటాయి. మీరు ఇప్పుడు తినకపోతే రైతులు పెంచడం ఆపి చేస్తే 7 సంవత్సరాల్లో విత్తనాలు మొలకలెత్తవు. ఈ భయంతోనే 25 సంవత్సరాల క్రితం నేను అమెరికా వదిలిపెట్టి ఈ విత్తనాన్ని ఎలాగైనా సంరక్షించుకోవాలి, మన పేద రైతులను మళ్ళా పెంచేట్టు చేయాలి, ఈ విత్తనాలకి ఈ ధాన్యాలకి విలువ కలగచేస్తే మాత్రమే ఇది సాధ్యమని చెప్పి ఈ భయంకరమైన రోగాన్ని బాగు చేసేదానికి ఈ అద్భుతమైన రచనాత్మక ధాన్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని దేవుడిని స్మరించుకుంటూ ఈ కార్యం మొదలుపెట్టాను. ఇంతే ఆరోగ్య రహదారిని నిర్మించాం మేము. మొత్తం మీకు కాదు, ప్రపంచానికంతా. ఆసుపత్రికి వెళ్తారో, రైతుల దగ్గరికి వెళ్తారో మీరే నిర్మించుకోండి. చాలా చాలా ధన్యవాదాలు. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.